వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కుప్పం నియోజకవర్గంలో ఏ షాప్ కన్నా సరే గత 5 సంవత్సరాలు కరెంటు ఉచితంగా ఎవరైనా తీసుకున్నారంటే ఒక్కరు చేయొస్తే వాళ్ళు అభినందించాల్సిగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కరెంటు ఫ్రీ వచ్చిందా గత 5 సంవత్సరాలుగా దయచేసి ఎవరైనా వచ్చింటే చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కూడా అబద్ధాలు చెప్పి మన నాయ బ్రాహ్మణులు మోసం చేశారు. ఈరోజు మనకు కుటుంబ ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు సార్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకిచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చాలని మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ లో గెలిచిన తర్వాత నాయ బ్రాహ్మణులకు పాలక మండలిలో అంటే సుమారు 1200 దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో ఒక పాలక మండలి సభ్యుడు ఉండాలి, నా సహా కూడా నాయ బ్రాహ్మణే ఉండాలని కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అయింది. అందుకోసమే ఆ రోజు తిరుపతి దేవస్థానంలో రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా కుప్పం నియోజకవర్గంలో నాయ బ్రాహ్మణులకు మొదటి స్థానం ఇవ్వాలనే ఒకే ఒక కృతి నిశ్చయంతో ఆ రోజు నాకు పాలక మండలి తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇవ్వడం జరిగింది. గట్టిగా నిజంగా ఇది మనకు అదృష్టం. ఆంధ్ర రాష్ట్రంలోనే కుప్పం నియోజకవర్గానికి ఇవ్వడం అనేది కూడా జీవితాంతం మనం చంద్రబాబు వెంట ఉండి ఆయన సేవలు చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఎప్పుడు మరోలేనిదిగా మరొకసారి సార్కు మన చంద్రబాబు నాయుడు సార్కు కుటుంబ ప్రభుత్వానికి నారా లోకేష్ గారు గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు చెప్పాల్సిగా కోరి ప్రార్థిస్తున్నాం. షాప్స్ లో ప్రతిరోజు మనకు నానా రకాల వ్యక్తులు వస్తుంటారు. అంటే ప్రతి వ్యక్తి మనతో ఉంటారు కాబట్టి వాస్తు పరిస్థితులు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కులదూషణ జీవో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను తెలుగుదేశంలో నేను కూడా సంతోషపడ్డా. అయ్యో పర్వాలేదే, మనకు కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఏ విధంగా కేసులు పెడతారో మనకు కూడా ఇచ్చాడని ఆ రోజు రాష్ట్రం అంతా పాలాభిషేకాలు చేస్తే నేను కూడా మనసులో సంతోషపడ్డా. ఆ రోజు ఇచ్చిన ఒక నెలలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మంగళూరు అని నెల్లూరు జిల్లాలో కానీ అనంతపురంలో కానీ తెలంగాణలో కానీ తెనాలిలో కానీ మాట్లాడితే వాళ్ళ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. తీసుకోలేదని ప్రతి మీటింగ్లో అడగడం జరిగినా కానీ ఆ జీవోకు ప్రాణం లేదని తెలిసింది. ఓకే, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయ బ్రాహ్మణులు మంగళూరు అన్నారు, పోతే పని వదిలేయండి అంటే అనంతపూర్లో మా ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అయిన మనల్ని హీనంగా మాట్లాడడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం మన జగన్ ప్రభుత్వంలో ఆ రోజు రాష్ట్రం అంతా నాయ బ్రాహ్మణులు ఏకమై మాకు పార్టీలతో సంబంధం లేదు, మా నాయ బ్రాహ్మణులు అవమానించారు, మీ జీవాన్ని పెట్టి మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లా మీరు అరెస్ట్ చేయలేదు, మా ప్రభాకర్ రెడ్డి కూడా మీరు అరెస్ట్ చేయండి, మీ జీవోలో సత్తా ఉంటే సవాల్ కూడా విసరడం జరిగింది. అయినా అరెస్ట్ చేయలేదు. అంటే నాయ బ్రాహ్మణుల్ని ఉత్తుత్తి జీవో ఇచ్చి మనకు మోసం చేయడం జరిగింది. అదే రకంగా ఆ రోజు నాయ బ్రాహ్మణులకు పాలక మండలిలో నేను జీవో ఇస్తున్నా, ప్రతి ఒక్క పాలక మండలిలో నేను సభ్యునిగా మీకు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. అయింది 2 సంవత్సరాలకు ముందరే జరిగింది. ఎక్కడ నువ్వు పాలక మండలిలో సభ్యుడిగా ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఒకే ఒక తిరుపతి దేవస్థానంలో ఒక మా నాయ బ్రాహ్మణుడి సభ్యుడిగా ఇచ్చి చేయి దులుపుకున్నాం. మేము ఎన్నో మీటింగ్లో ఖండించాం. ఆ ఖండించిన దానికి తిరుమలలో మాత్రం 6 నెలలు కేవలంగా మా నాయ బ్రాహ్మణునికి ఇచ్చి మోసం చేయడం జరిగింది. ఈ విద్య అనేది అందరికీ రాదు. అంటే నాకు కూడా అనుబంధం ఉందని చెప్పాక శాంతారాం గారికి చెప్పారు. శాంతారాం గారు కందుకూరులో మా ఇంటి పక్కనే మీటింగ్ పెట్టారు. నేను ఉండేదే అది అంటే ఇప్పుడు కాలక్రమేణా పేరు మారింది, కానీ మాకు రోడ్డుకి అవతల వైపు తూర్పు మంగళపాలెం, పడమటి మంగళపాలెం అని చెప్పేసి ఉండేది. నేను ఉండేది తూర్పు మంగళపాలెం. నేను చిన్నప్పటి నుంచి నిద్ర లెగవగానే ఫస్ట్ మా ఇంటి పక్కన వాద్యం ప్రాక్టీస్ ఒక పెద్ద ఆయన ఉండేవాళ్ళు. ఆయన పిల్లలకందరూ కూర్చోబెట్టి నేర్పించేవాళ్ళు ఆయన. సో నా ఇంటి ఇటుపక్క వెనక పక్క ముందు పక్క అందరూ కూడా నాయ బ్రాహ్మణ సోదరులే. ఈ రోజుకి మేము ఉండే ఇల్లు అక్కడే మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. చిన్న ఇల్లు ఉండేది, దాన్ని పడేసి పెద్ద ఇల్లు కట్టినా ఇప్పుడు అక్కడే కూడా చుట్టూ ఉండేటటువంటి పరిస్థితి. త్యాగరాజ స్వామి గుడి మా ఇంటికి జస్ట్ 4 ఏళ్ళు అవుతుంది. శాంతారాం గారు మీటింగ్ పెట్టిన ప్లేస్ అదే. సో ఆ త్యాగరాజ స్వామి గుడి కట్టేటప్పుడు దానికి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా మా నాన్నగారు చాలా సపోర్ట్గా అండగా కూడా ఉండి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. సో తెలియని ఒక అనుబంధం చిన్నప్పటి నుంచి
అలాగే ఈ కళ అనేది అందరికీ కూడా రాదు. వాయిద్యం అనేది నిజంగా మనం ఏదో అనుకుంటాం. ఇందాక రాజ్ కుమార్ అంటున్నాడు, రాజ్ కుమార్ అంత దిట్టంగా ఉన్నాడు, డోల్ తగిలించగల అబ్బాయి ఇంత బరువు ఉంది అని అంటాడు. మరి ఆ డోల్ మోస్తూ మళ్ళీ దాన్ని లయబద్ధంగా చేయటం అంటే ఎంతో నిబద్ధత, కృషి, అది పూర్వజన్మ సుకృతం అయితేనే అటువంటి కళలు అద్భుతాయి అని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఉన్నాయి సెలూన్స్ దాంట్లో 200 యూనిట్లు ఉచితంగా, అంటే కమర్షియల్ దాంట్లో ₹9.05 పర్ యూనిట్ కాస్ట్ పడుతుంటే 1810 నెలకి ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సోదరుల యొక్క షాప్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే రమారమి ₹2000 ఈరోజు నెలకి లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే అది నాయి బ్రాహ్మణుల సోదరుల పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమ, అభిమానం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద పెద్ద వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ఎక్స్ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అవ్వాలని చెప్పనేసి ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సేవ చేసుకోవడానికి. అటువంటి స్థానంలో మన నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి సాధికార సమితికి మనకి కన్వీనర్గా ఉన్న శాంతారాం గారిని మన కుప్పం నియోజకవర్గానికి మన నుంచి నియమించి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండేటటువంటి నాయి బ్రాహ్మణ సోదరుల గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెంచారనే సంగతి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో 100కి 100% నాయి బ్రాహ్మణ సోదరులు ఈ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మనం చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పనేసి కూడా తెలియజే. కానీ శాంతారాం గారు ఖచ్చితంగా మా ప్రోగ్రాంకి మీరు లేకపోతే మేము చాలా బాధపడతాము, మా వాళ్ళు చాలా బాధపడతారని చెప్పనేసి అని చెప్పడంతో రాత్రి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి ఇంకొక కార్యక్రమానికి మీకు ఎస్యూనివర్సిటీకి వస్తానని చెప్పి ఈరోజు రాత్రి ఆగి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇంతమందిని మళ్ళీ ఒకసారి కలిసి చంద్రబాబు నాయుడు గారు మీకు చేస్తున్న మేలుని మీతో కలిసి పంచుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అన్నీ కూడా పెద్దలందరూ మాట్లాడారు. పేస్ మున్నత్వం గారు మాట్లాడారు, రాజ్ కుమార్ గారు, శాంతారాం గారు, అందరూ అన్ని అంశాలు కూడా మాట్లాడారు. నేను ఒక అంశం చెప్పదలుచుకున్నాను. 100కి 100% మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే బీసీ కులాలకైతేనేమి, అట్టడుగు వర్గాలకైతేనేమి న్యాయం చేసింది, రాజ్యాధికారాన్ని ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు. మీరు హిస్టరీ తీసుకోండి, తెలుగుదేశం పార్టీ పెట్టేంత వరకు మనకి నాయి బ్రాహ్మణ సోదరులు అయితేనేమి, లేకపోతే రజక సోదరులు అయితే ఎన్నో చిన్న చిన్న సామాజిక వర్గాల నుంచి కనీసం అడుగు కూడా రాజకీయ పరంగా పెట్టేటటువంటి పరిస్థితులు లేవు. అటువంటి సామాజిక వర్గాల నుంచి కూడా ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని కొనసాగిస్తూ ఈరోజు మన నాయకుడు, మన అందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుపేట నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 100% రాజ్ కుమార్ గారు చెప్పినట్టు ఆదరణ పథకం అయితేనేమి, ఇప్పుడు మళ్ళీ అన్నిటికీ మించి అద్భుతమైన అంశం ఏంటంటే 1200 పైచలకు దేవాలయాల్లో నాయి బ్రాహ్మణ సోదరులు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చట్టం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. దానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అందరూ కూడా మన కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.